మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇవాళ ప్రజావాణిలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుంది. ఇదిలా ఉంటే ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రజావాణి నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఈ ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. సమస్యలను చెప్పుకునేందుకు పెద్ద సంఖ్యలో ప్రజాభవన్కు తరలి వస్తున్నారు ప్రజలు. కాసేపట్లో ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇవాళ ప్రజావాణిలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొంటున్నారు. మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రేమ్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, ఇవాళ ప్రజావాణి ప్రత్యేకత లేదని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణికి ప్రజాస్పందన వెల్లువెత్తుతోంది. మరి ఇవాళ కూడా ఏమాత్రం తగ్గకుండా జనాలు వచ్చారా? అండ్ ఏంటి సిచ్యువేషన్ అక్కడ? అయితే రమణబాబు మొదటి నుంచి కూడా ప్రజా దర్బార్ కాస్త ప్రజావాణిగా అయిన తర్వాత జనాలంతా కూడా సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే మహబూబ్ నగర్ వరకు తమ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సమస్యలు విన్నవించుకోవడానికి జ్యోతిబాబులే ప్రజాభవన్ కు చేరుకుంటున్నారు. ఈ ప్రజావాణిలో దాదాపు ఇప్పటి వరకు 8,500 అప్లికేషన్స్ వచ్చాయని చెప్పేసి అయితే అధికారికంగా అధికారులు అయితే చెప్తున్నారు. ఈ రోజు కూడా మొన్న శుక్రవారం రోజు జరిగినటువంటి దాంట్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడం, మరొకవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనాలంతా రావడంతో కొంత సమస్యగా మారింది. దాన్ని ఈ రోజు ఓవర్కమ్ చేయడం కోసమే పొద్దుటి నుంచి దాదాపు 7:30 నుంచే ఎవరెవరు సుదూర ప్రాంతాల నుంచి వారందరినీ కూడా లోపలికి పంపుతూ అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు. ప్రస్తుతం రమణబాబు మనతో పాటు మాట్లాడడానికి ఈ కొండపోచమ్మ సాగర్ కి సంబంధించి మా దగ్గర నిర్మించకూడదు, దానివల్ల మాకు లాభం లేదని చెప్పేసి దాదాపు 60 కిలోమీటర్ల నుంచి పాదయాత్ర చేసుకుంటూ ఆ ప్రజాభవన్ వద్దకు వచ్చారు. వారితో మనం మాట్లాడాం. స్వామి, చెప్పండి, ఎప్పుడు బయలుదేరిళ్ళు, ఏంటిది అసలు మీ సమస్య? అధికారాన్ని కలిశారు? మేము మెదక్ డిస్ట్రిక్ట్ నర్సాపూర్ మండల్ సంబంధించిన 5 గ్రామాల ప్రజలము. మేము పెద్ద చింతకుంట జలాన్మాన్ నుంచి పాదయాత్రగా రావడం జరిగింది. సీఎం రేవంత్ అన్నని కలుద్దామని. మా సమస్య ఏంటంటే కాళేశ్వరం కొండపోచమ్మ సాగర్ రెంచ్ 2 కాలువ అనేది వస్తుంది. దాంట్లో మా పొలాలన్నీ పోవడం జరుగుతుంది. మేమందరం చిన్నకారు రైతులం, 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులము. మా మొత్తం భూమి కోల్పోవడం జరుగుతుంది దాంట్లో. కాబట్టి కాలువ వల్ల ఎలాంటి ఉపయోగం కూడా లేదు. మేము ఇప్పుడు ఆల్రెడీ 2 పంటలు సాఫీగా 2 పంటలు మేము పండించుకుంటున్నాం. బోర్లు ఉన్నాయి, మాకు కరెంట్ ఉంది, 2 పంటలు సాఫీగా పండించుకుంటున్నాం. మాకు ఎలాంటి ఉపయోగం లేదు ఆ కాలువల వల్ల. మా కాలువడం వల్ల మాలాంటి రైతులు అందరూ రోడ్డు పాలు అవ్వడం జరుగుతుంది. మా కుటుంబాలు ఎలా పోషించుకోవాలి ఏంటి అనే దీనస్థితిలో ఉన్నాం మేము ఇప్పుడు. కాబట్టి ఈ కాలువను రద్దు చేయాల్సిందిగా ఒక అప్లికేషన్ ఇద్దాం, ఒక రేవంత్ అన్నని కలిసి మాట్లాడదామనే ఉద్దేశంతో రావడం జరిగింది. మేము మా రిప్యుటేషన్ ని అధికారులకు ఇచ్చాం. సీఎం గారు కాసేపట్లో రావడానికి వస్తారని చెప్పారు. కాబట్టి వెయిట్ చేస్తున్నాం రావడానికి. మీరు చెప్పడన్నా, మీకు ఎంత భూమి ఉంది, ఏం చెప్పిల్లు? గతంలో ఎప్పుడన్నా అప్లికేషన్ ఇచ్చిల్లా? వాళ్ళు ఏం చెప్పిల్లు? ఇప్పుడు మీరు అప్లికేషన్ ఇచ్చిల్లా? వాళ్ళు ఏం చెప్పినారు? ఇచ్చినాం సార్. మేము కలెక్టర్ గారికి ఇచ్చినాం, ఆర్డీఓ గారికి ఇచ్చినాం, ప్రతి ఒక్క ఆఫీసర్కి ఇచ్చినాం సార్. మాకు ఉన్నది 46 సర్వే నంబర్, చిన్న చింతకుంట విలేజ్. మాకు 30 గుంటల పొలం ఉన్నది. అక్షరాల 31 గుంట ఆటన గుంట పొలం ఉన్నది. దాంట్లో 2 అన్నదమ్ములం మేము. ఒక బోర్ ఉన్నది. మిగతా ప్రతి ఒక 50% ఒక ఆటన పర్సెంట్ లేకుండా మొత్తం ఉన్న పొలం మొత్తం పోతుంది. మాకు జీవన ఉపాధి ఒక్కటి ఏదో లేదు. మేము బతికేదే దానిపైన. మాకు ఉన్నది అది ఒకటి. ఎక్కడ పోయి బతుకుతాం మేము? రోడ్డు పైన మమ్మల్ని వాడేస్తే ఆ కాలువ వల్ల నీళ్ళు వచ్చే ఏం లాభం సార్? ఒకటి నీళ్ళు వచ్చే ఏం లాభం? నీళ్ళు వస్తున్నాయి, భూమి పోతుంది, మేము ఎట్లా బతకాలి? అవునా కదా సార్? అది మళ్ళీ ఏమైంది సార్, అది వచ్చేది ఒక దిక్కెళ్ళి, అంటే ఫస్ట్ దాని మ్యాప్ ఒక దిక్కెళ్ళి వచ్చింది. ఇక్కడ ఉంది సార్, ఇగో ఈ మ్యాప్ వచ్చేసి ఇక్కడికి వచ్చేసింది. అది ఏమైంది, దీన్ని అధికారులు కొందరు అప్పుడు ఉన్న అధికారులు కలిసి ఇక్కడ షిఫ్ట్ చేసేసారు. ఎట్లా చేసారు అంటే ఇక్కడ అంతా బీద సన్నకారు రైతులు వాళ్ళు కలిసి ఉన్నారు. ఇక్కడ ఏమో అధికారం పార్టీ వాళ్ళు ఉన్నారు. ఆ పార్టీ వాళ్ళు ఏం చేసిరు, ఇక్కడ సన్నకారు రైతులకు షిఫ్ట్ చేసేసారు. ఇప్పుడు ఏమైపోతున్నాం, మా సన్నకారు రైతులు మొత్తం నష్టపోతున్నాం సార్. అది మా నినాదనం. మేము ఇక్కడికి వెళ్ళి హనుమాన్ టెంపుల్ నుంచి పాదయాత్ర స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వచ్చాం. మరి రేవంత్ అన్న కలుస్తారేమో మా విన్నపాన్ని చెప్పుకుందామని వచ్చినాం సార్. ఒక ½ అన్ అవర్ వస్తాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు. ఆయన వచ్చిన తర్వాత మా గోడ అనేది నాకు చెప్పుకుంటాం సార్. సార్ మాది గొల్లాపల్లి విలేజ్ సార్, నర్సాపూర్ మండల్, మెదక్ డిస్టిక్.
అయితే ఇది భూమి సరిగ్గా కాలువ ఇది పనులు చేయటం లేదు సార్. ఇది మ్యాప్ ఒక్క దింకుంటే వీళ్ళు ఒక్క దింగు చేస్తారు సార్. వీళ్ళు సర్వే ఇగో మా సర్వే నంబర్ ఇగో 370-71 ఉంది సార్. అయితే ఇక్కడ ఇప్పుడు పోయేది మా దాంట్లోకే గుంట జాగా పోతలేదు అంటారు. వాళ్ళు మొత్తం తీసుకొచ్చేసి మా దాంట్లోకే తీసేస్తారు సార్. ఇట్లా అధికారం ఉన్న పార్టీ వాళ్ళు చేసి మాకు ఇట్లా అన్యాయం చేస్తారు సార్. ఇది మాకు న్యాయం చేయాలంటే చెప్పేసి అని వచ్చినాం సార్. మాకున్నది ఎకరా భూమి ఉన్నది, దీంట్లో ఎకరా భూమి పోతుంది సార్. అది గుంట జాగా లేకుండా పోతుంది. అన్యాయంగా తీసుకుంటారు సార్. ఇది ఇంకా మనతో పాటు మాట్లాడడానికి కూడా కొంతమంది వచ్చారు. సార్ చెప్పండి, ఏమైంది స్వామి? తెలంగాణలో రీసెంట్ గా ఫార్మసీ గత ప్రభుత్వం నవంబర్ లో ఎన్నికలు జరిగాయి. పోస్టల్ బ్యాలెట్ దాచిపెట్టి 1 నెల రోజులు రిటర్నింగ్ ఆఫీసర్ ఫార్మసిస్టుల జీవితాలను అన్యక్రాంతం చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి అదే తీసుకొచ్చాము. గత ప్రభుత్వం హరీష్ రావు ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగినాయి. పోస్టల్ బ్యాలెట్ నెల రోజులు దాచి అధికారులు తారుమారు చేశారు. ముఖ్యమంత్రిని మేము ఈ రోజు నివేదిక ఇచ్చాము. ఎన్నికలు గత ప్రభుత్వం హయాంలో జరిగాయి. పోస్టల్ బ్యాలెట్లు దాచిపెట్టి 30 రోజులు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఎన్నికలు నిర్వహించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి. ఈ రోజు 55,000 మంది తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ లో రిజిస్టర్ అయితే 20,000 మంది కూడా రీచ్ కాకుండా ఓటు హక్కు వినియోగించుకోకుండా ఈ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలన్నీ తప్పుడు దోవలో నిర్వహించారు. అధికారులు లంచాలు తీసుకొని బ్యాలెట్ పేపర్లు మార్చారు. మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని మేము ఈ నూతన ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇంకా మనతో పాటు మాట్లాడాలనుకుంటున్నాను. అన్న చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చిండ్రు? మాది మీ సమస్య ఏంటిది? పెద్దపల్లి జిల్లా, మాది కాలువ శ్రీరాంపూర్. మా నాన్న సింగరేణిలో మెడికల్ అన్ఫిట్ చేసిర్రు 2015లో. మెడికల్ అన్ఫిట్ అయినా కానీ నాకు డిపెండెంట్ ఉద్యోగం ఇవ్వలే. 5 సంవత్సరాల నుంచి తిరుగుతానా. మా నాన్నను 2015లో మెడికల్ బోర్డులో అన్ఫిట్ చేసిర్రు. అన్ఫిట్ చేసినాక సర్వీస్ నిబంధనలు పెట్టి మాకు డిపెండెంట్ ఉద్యోగం ఇవ్వలే. మాకు మా నాన్నగారి మెడికల్ అన్ఫిట్ దేనిదారు అయిందంటే పక్షవాతం వచ్చింది. మా నాన్నకు పక్షవాతంతో అన్ఫిట్ చేసారు మెడికల్లో. మెడికల్ బోర్డులో అన్ఫిట్ చేసినప్పుడు 5 డాక్టర్స్ అప్లికేషన్ పెట్టుకున్నావా? ఏం చెప్పి వాళ్ళు? అప్పుడు మెడికల్ అన్ఫిట్ చేసారు. అన్ఫిట్ చేసినాక నాకు డిపెండెంట్ ఉద్యోగం ఇవ్వలే. ఉద్యోగం కావాలని తిరుగుతానా. ఇప్పుడు వింతి పత్రం వేయడానికి కేసీఆర్, ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి సార్ గారికి వింతి పత్రం వేయడానికి వచ్చిన వింతి పత్రం ఇచ్చిన. కేసీఆర్ సార్ ప్రభుత్వం ఉన్నప్పుడు డిపెండెంట్ ఉద్యోగం. ఇది ఏదైతే ఇక్కడికి వచ్చినటువంటి జ్యోతిబా పూలే ప్రజాభవన్ కు వచ్చినటువంటి వారంతా కూడా తమ సమస్యలు దాదాపుగా ఆదిలాబాద్, ఖమ్మం, ఇటు మహబూబ్ నగర్, నల్లగొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి వారంతా కూడా తమ సమస్యలు మేజర్ గా ధరణి సమస్యలు, కొంతమంది ఉద్యోగాలకు సంబంధించి, మరొక వైపు ఈ అయితే ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల నిర్మాణాల్లో కోల్పోయినటువంటి భూములు, వారంతా కూడా తమ సమస్యలు చెప్పుకోవడం కోసం జ్యోతిబా పూలే ప్రజాభవన్ కు చేరుకుంటున్నారు. రమణ, థ్యాంక్ యూ ప్రేమ్.